దానికి ఇక పూజామందిరంతో సంబంధం ఉండదు. అంతటా ఈశ్వరుడు కనపడుతూ ఉంటాడు. అలా అంతటా ఈశ్వరుడు కనబడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోయాడు అనుకోండి, అప్పుడు ఆయన అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు అంటారు. దాన్ని సద్గతి అంటారు. సద్గతి అంటే గతి అంటే నడక. సత్ అంటే పరమేశ్వరుడు. ఎటువైపు నడవాలో అటువైపు నడవాలి. ఆ నడకకి ముందు ప్రారంభం ఎక్కడ అంటే ఏది మంచి ఏది చెడు తెలియాలి. ఇది చెడు అటు వెళ్లకుండా నిభాయించుకోగలిగిన శక్తి ఉండాలి. ఇది చెడు అని తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. తప్పు చేసే వాళ్ళందరూ ఇది తప్పని తెలియక చేస్తున్నారని మీరు అనుకోకండి. వాళ్ళకి అది తప్పని తెలుసు. తెలిసి ఎందుకు చేస్తున్నాడు అంటే అది తప్పని తెలిసి చెయ్యకుండా ఉండలేనటువంటి బలహీనత. ఒకడు అది తప్పు అని తెలిసిన తర్వాత ఇక అది చేయకుండా నిభాయించుకున్నాడు. కాబట్టి రెండు మెట్లు ఉంటాయి. అసలు తప్పేది ఒప్పేది. తప్పని తెలుసున్న తర్వాత ఇక దాని జోలికి వెళ్లకుండా ఉండగలగడం. ఒప్పు అని తెలుసున్న తర్వాత అది చెయ్యకుండా ఆగిపోకుండా నిలబడగలగడం. అంటే అది చేస్తూ ఉండగలగడం. ఒప్పుని చెయ్యాలి, తప్పుని చెయ్యకుండా ఉండాలి. బలవంతంగా నిగ్రహించుకోవడం కాదు. తప్పు చేస్తే సంతోషంగా ఉంటుంది అనిపించినా సరే చెయ్యకుండా ఉండగలగాలి. ఈ శక్తి మనంత మనకి కాదు, వినాయకుడి కాళ్ళు పట్టుకుంటే అనుగ్రహిస్తాడు అని సద్గతి అక్కడ మొదలు. మంచి చెడుల మధ్య వివక్ష తెలిసి ఏది మంచో దాని యందు పూనిక, ఏది చెడో దాని యందు అనురక్తి లేకపోవడం, లేకుండా మంచిని మాత్రమే పట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండడం. అలా వెళ్ళగా వెళ్ళగా ఉపాసన క్రమాన్ని దిద్దుతాడు. దిద్ది చిట్ట చివరికి పండిపోయే స్థితికి వచ్చేటప్పటికి అంతటా బ్రహ్మాన్ని చూడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతాడు. అప్పుడు నమచ్చౌరాయచ శిష్ప్యాయచ పేన్యాయచ శగత్యాయచ ప్రవాహ్యాయచ. మెరుపు పరమేశ్వరుడే. అదేమిటండి మెరుపు పరమేశ్వరుడేమిటి అంటే ఒక విషయం చెప్తారు. ఓ తల్లి పిల్లవాడిని స్కూల్కి పంపిస్తూ రోజు ఓ మాట చెప్పేది. అమ్మ నువ్వు రామ్మ, అమ్మ నువ్వు రామ్మ అని ఏడుస్తుంటే, నాన్న నిన్ను నన్ను కూడా చూసేవాడు భగవంతుడు. ఎప్పుడూ భగవంతుడు నిన్ను చూస్తూనే ఉంటాడురా, నిన్ను కాపాడుతూనే ఉంటాడు. ఎందుకు బెంగపెట్టుకుంటావు? ఇంట్లో నన్ను కాపాడతాడు, స్కూల్లో నిన్ను కాపాడతాడు. దేవుడు ఉన్నాడు నాన్న అంటుండేది. నిన్ను చూసి ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉంటాడు భగవంతుడు, వెళ్ళిరా అనేది. రోజు పిల్లవాడు వెడుతున్నాడు వస్తున్నాడు. ఓ రోజు కుండపోత కింద వర్షం పడిపోతోంది మబ్బేసి. పిల్లవాడు ఒక్కడు రాలేడేమో అని తల్లి వెళ్ళి పిల్లవాడిని తీసుకొస్తోంది. మెరుపులు మెరుస్తున్నాయి. అంతంత పెద్ద పెద్ద మెరుపులు పిడుగులకి తల్లి భయపడింది. ఈ పిల్లవాడు రారా అంటే మెరుపు వచ్చినప్పుడల్లా ఆగుతున్నాడు. ఒకసారి నీకు బుద్ధుందా లేదా, మెరుపు వస్తే ఆగుతావేంటి రా అంది. అంటే పిల్లాడన్నాడు, అమ్మ నువ్వు చెప్పావు కదూ దేవుడు ఎప్పుడు నన్ను చూసి నవ్వుతూ ఉంటాడు రక్షిస్తాడని. మామయ్య మన ఇంటికి వస్తే నేను ఏం చేస్తున్నా ఫోటోలు తీసుకున్నట్టే వానలో తడిసి నీతో వెళ్ళిపోతున్న నన్ను భగవంతుడు ఫోటో తీసుకుంటున్నాడమ్మా, ఫ్లాష్ అది అన్నాడు. తల్లి మాట నమ్మిన పిల్లవాడికి అచంచల విశ్వాసం కలిగింది. చెప్పిన తల్లికి పూర్ణమైన నమ్మకం కలగలేదు. అది ఆ నమ్మకం మంచి చెడుల వివక్ష తెలిసి ఆ మార్గంలో ప్రయాణించి ఊడ్చుకున్నవాడు మొదట అమాయకత్వంతో పూజ మొదలెడతాడు. దాన్ని రాగభక్తి అంటారు. మొదట ఎవరి పూజ అయినా అలాగే మొదలవుతుంది, రాగభక్తితోటే మొదలవుతుంది. ఏదో ఇవ్వాలంటే నేనేదో సక్రమంగా పూజ చేయగలిగి ఉండొచ్చు, ప్రారంభంలోనే నేను అంత గొప్పగా పూజ చేయగలనా, ఇప్పటికీ నేను పూజ చేస్తే ఏమో ఎన్ని తప్పులు ఉంటాయో నాకన్నా బాగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. నాకు తెలిసని ఇప్పుడు అనుకుంటున్నాను, కానీ నాకు తెలియనివి తప్పులు ఎన్ని ఉంటున్నాయో. మొదట రాగభక్తి తప్పులతో ఉంటుంది, కానీ అలాగే ఉండిపోకూడదు. మనవడు తంతు నించున్నట్టు నించోకూడదు. కొడుకులా ఎదగాలి. తర్వాత శాస్త్రాన్ని ఆధారం చేసుకుని వెళ్ళాలి. తర్వాత అసలు పూజామందిరంతో సంబంధం లేదు, అంతటా పరమాత్మని చూడగలిగిన స్థితికి ఎదిగిపోతాడు. అది సద్గతి. ఇందులో నడిపించగలిగిన వాడు ముందుండి విశిష్టమైన నాయకుడు వినాయకుడు. అందుకే మాకు బుద్ధి నిత్య గణపతికి నిపుడు జయా జయమంగళం నిత్య శుభమంగళం అంటూ మంగళహారతిస్తారు. అటువంటి సద్గతిని ఇవ్వగలిగినటువంటి వాడు. కాబట్టి మన కొరకు అడిగేటటువంటి వాటిల్లో ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్యములు ఈ 7 అడుగుతారు. ఇందులో
ధర్మార్థ కామమోక్షములు భక్తి జ్ఞాన వైరాగ్యములు. భక్తి అంటే మీతో ఇప్పుడు మనవి చేశాను. జ్ఞానము అంటే అసలు ఈశ్వరుణ్ణి తప్ప లోపల ఇంకొకటి అనుభవం ఉండదు. అద్వైత భావన యందు నిలబడతాడు. వైరాగ్యం అంటే ఒక వయసు వచ్చేసిన తరువాత ఇక అది కష్టం అవనివ్వండి, సుఖం అవనివ్వండి, ఒక్కలాగే ఉంటాడు, చెలించిపోడు. దాన్ని వైరాగ్య సుఖం అంటారు. అది నోటితో చెప్పినంత తేలిక కాదు. ఏదో కష్టం వచ్చిందనుకోండి, గత జన్మలలో ఏదో పాపం చేసి ఉంటాను, ఈ కష్టం రూపంలో పోతోందంటాడు. అది నోటితో చెప్పినంత తేలిక కాదు. భగవదనుగ్రహం ఉంటే తప్ప వైరాగ్య సుఖం రాదు. అది రావాలి. రాకపోతే బతికున్నంత కాలము బాగుంటేనే సంతోషం, లేకపోతే ఏడుస్తానంటే ఆ జన్మకు అర్థమై ఉంది ఇంకా. అందుకని వైరాగ్యం రావాలి. అందుకని భక్తి జ్ఞాన వైరాగ్యములు, ధర్మార్థ కామమోక్షములు, ఈ 7 రెండో విభాగంలోకి వస్తాయి. ఇప్పుడు ముందు అడిగినటువంటివి 7 తన కుటుంబం కోసం. ఏవి ఏవి చెప్పాను మీకు? దీర్ఘాయుర్దాయము, ఆరోగ్యము, కార్యసాఫల్యము, సంపద, సంపదయందు వృద్ధి, వృద్ధితో పాటుగా స్థిరత్వము, వీర్యము. ఈ 7 కుటుంబం కోసం. తన కొరకు ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్యములు 7. 14. ఒక 2 నిరంతరము కావాలని అడగాలి. పాపభంజనము, పుణ్య ఆచరణము. పాపభంజనం అంటే ఈశ్వర నువ్వు ఏది వద్దన్నావో అది నేను చెయ్యకుండా ఉండే ధృతి నాకి, అది పాపభంజనం. నువ్వు ఏది చెయ్యమన్నావో అది తటాలున చేసేయాలి, దాన్ని ఆలస్యం చేయకూడదు. ఇంకా ఓ మంచి పని చేయాలని, ఓ పుణ్యకార్యం చేయాలనుకోండి, ఇప్పుడు భాద్రపద మాసంలో ఎందుకండి, ఆశ్వీజ మాసంలో చేస్తే దేవీ నవరాత్రుల్లో అని ఆలోచించకూడదు. అందుకే కురు పుణ్య మహోరాత్రం అంటారు. రాత్ర పగలా చూడద్దు. ముందు దేనికోసం ప్రయత్నిస్తామంటే పుణ్యం చేసే అవకాశం వస్తే వెంటనే చేసి. ఎందుకని? నీ జీవుడి ఖాతాలో పడుతుంది అది. అందుకని పుణ్యం చేసుకోవాలి, పాపం చేయకుండా ఉండాలి. ఈ 2 కావాలి. ఇప్పుడు 7, 7, 2, 14, 2, 16. ఈ 16 క్రమంలో అడగాలి భగవంతుడు. ఈ క్రమంలో అడగడం అసలు దీని యొక్క వైశిష్ట్యం మనకి తెలుస్తుందా? నేను చాలా సంగ్రహంగా చెప్పాను నేను మీకు ఈ 16 గురించి. కానీ ఈ 16 అడగడం మనకి రాదు. ఇవి ఎలా అడగాలో ఏమిటో గుర్తుండవు, ఏం చేయాలో గుర్తుండవు. దాని గురించి సరిగ్గా అవగాహన ఉండకపోతే ఏం చేయమన్నారంటే నువ్వు ఇవేవి చెప్పక్కర్లేదు, 16 నామాలు విఘ్నేశ్వరుడు చెప్పన్నారు. అవి ఏం చెప్పాలి? దేనితో దేనికి సంబంధం ఉంటుందో దాన్ని సాధించగలిగిన నామాన్ని గుణంగా తీసుకొచ్చి విఘ్నేశ్వరుడి నామాల్ని ఋషులే క్రోడీకరించారు. క్రోడీకరించి 16 నామాలతో ఇచ్చారు. ఇచ్చి మనందరికీ కూడా సౌలభ్యంలోకి తీసుకొచ్చారు. చెప్పి సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. ఈ 16 నామాల్ని ఎవడు చదువుతున్నాడో వాడికి విఘ్నములు రాకుండా వాడు జీవితంలో చేరవలసినటువంటి స్థానమునకు చేరుకుంటాడు. కాబట్టి మిగిలినవి చదివావా చదవలేదా నీ ఇష్టం. ఇది మాత్రం నీ కొరకు మాత్రమే కాదు, నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కోసం నువ్వు చదవాలి. నీకు చదవడం చేత కాకపోతే కనీసం ప్రతిరోజు ఇది చదవడం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదవమని నువ్వు వినాలి. అందుకు దేవాలయ వ్యవస్థ వచ్చింది. దేవాలయంలో దీంతో ప్రారంభమవుతుంది. దేవాలయంలోకి వెళ్ళి వింటారు ఒకసారి. దేవాలయంలో ఈ 16 నామాలతో ఉన్న శ్లోకాలని బోర్డు పెడతారు. మాకు కాకినాడలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో విఘ్నేశ్వరుడు పక్కనే ఈ నామాలు రాసి ఉంటాయి. స్తోత్రం, ఈ స్తోత్రం ఉండాలి ప్రతి చోట, ప్రతి దేవాలయంలో ఉండాలి ఈ స్తోత్రం. ఎందుకని? చాగంటి కోటేశ్వరరావు చెప్తున్నది కాదు, ఋషిప్రోక్తం. అది 16 నీకు జీవితంలో ఏవి కావాలో అవి ఆ 16 నామాలు చెప్పడం వల్ల ఇవ్వబడతాయి. హామీ ఇస్తున్నారు ఋషులు. 16 నామాలుగా రాయాలి. రాస్తే రోజు చదువుకుంటారు. విఘ్నేశ్వరుడు అనేటటువంటి మాటలో మహానుభావుడై ఆయన యొక్క అనుగ్రహం అంత అద్భుతంగా ఉంటుంది.
అంత వైభవోపేతంగా అనుగ్రహించగలిగినటువంటి వాడై ఉంటాడు. అందుకే శంకర భగవత్పాదులు అంటున్నారు, విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి అన్నారు. కళ్యాణమూర్తి అంటే పరమమంగళప్రదుడై ఎప్పుడూ కూడా మనకు శుభములను మాత్రమే చేసేటటువంటి విఘ్నేశ్వరుడు ఉన్నాడే, ఆయన నమస్కారం చేసినంత మాత్రం చేత ప్రీతి చెంది అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించేటటువంటి కళ్యాణమూర్తి విధత్తాం శ్రియం, నాకు ఈ శ్రియం అభివృద్ధిని, నాకు ఈ 16టిని ఎల్లవేళలా ఇచ్చి నన్ను కాపాడుగాక. అందుకే మీరు చూడండి, విఘ్నేశ్వరుడు గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక్క విషయాన్ని మాత్రం ప్రస్తావన చేస్తారు, సదా ఈ మాట విడిచిపెట్టరు, ఎప్పుడు అన్న మాట వేస్తూ ఉంటారు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అంటారు. ఆ శ్లోకం చమత్కారంగా ఉంటుంది. గజ గ అంటే కదలడం సంస్కృతంలో, అగ అంటే కదలనిది, గమించనిది అని. కదలనిది పర్వతం, జ అంటే పుట్టడం, పర్వతానికి పుట్టినది పర్వతరాజపుత్రి పార్వతీదేవి. అగజానన అంటే పార్వతీదేవి యొక్క ముఖము అనబడేటటువంటి పద్మానికి సూర్యుడు లాంటి వాట. సూర్యకిరణాలు పడ్డాయనుకోండి పద్మం విచ్చుకుంటుంది. ఎవరిని చూస్తే పార్వతీదేవి మురిసిపోయి విచ్చుకుంటుందిట ఆవిడ ముఖం. అంటే విఘ్నేశ్వరుణ్ణి చూస్తే ఆవిడ ముఖం విచ్చుకొని ప్రసన్నురాలవుతుందిట. అందుకే మీకు ఉపాసనలో చమత్కారం ఏమిటో తెలుసా? ఆవిడ ఒక్కొక్కసారి పరమశివుడికి కూడా దూరంగా ఉండి తపస్సు చేసి పరమశివుడితో కలుస్తూ ఉంటుంది. అలా కలిసినప్పుడు ఆవిడ ఎవరితో కలిసి వస్తుందంటే విఘ్నేశ్వరుడితో కలిసి వస్తుంది. శ్రీకాళహస్తిలో చమత్కారమైన క్షేత్రం. పరమశివుడి పక్కన ఉండదు అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. పరమశివుడు పశ్చిమాన్ని చూస్తాడు, జ్ఞానప్రసూనాంబ తూర్పును చూస్తూ ఉంటుంది. అమ్మవారు ఎవరితో వచ్చిందో తెలుసా? అక్కడికి విఘ్నేశ్వరుడితో వచ్చింది. అమ్మవారు విఘ్నేశ్వరుణ్ణి చూస్తే వెంటనే ప్రసన్నురాలైపోతుంది. ఆయన హేరంబ అని ఒక శబ్దం ఉంది ఆయనకి. హేరంబ అంటే మొన్ననే మీతో నేను చెప్పాను, 5 ఏనుగు ముఖాలతో ఉండి సింహవాహనం మీద పెడతాడు అని. హేరంబ అంటే ఇంకో అర్థం ఉంది. ఎటువంటి కొడుకు పుడితే తండ్రి సంతోషిస్తాడో అటువంటి కొడుకుని హేరంబుడు అంటారు. విఘ్నేశ్వరుడికి హేరంబుడు అని పేరుంది. ఎందుకని? తండ్రికి అన్నిటికన్నా గొప్ప కోరిక ఏమిటంటే కొడుకుతో కలిసి ఉండాలి అని కోరుకుంటాట. తండ్రికి అది గొప్ప సౌఖ్యం. పురుషుడు పొందేటటువంటి అదృష్టములు కొన్ని చెప్పింది శాస్త్రం. అందులో అదృష్టములలోకెల్లా పెద్ద అదృష్టంగా పురుషుడికి పెద్ద వయస్సు వచ్చిన తరువాత దేన్ని చెప్తారంటే పుత్రగాత్ర పరిష్వంగాన్ని చెప్తారు. కొడుకుని ముట్టుకోవడం, కొడుకుని కౌగిలించుకోవడం, కొడుకుతో కలిసి కూర్చోవడం, నాన్నగారండి అని వచ్చి కొడుకు ఓసారి కాళ్ళు పట్టి వెళ్ళడం, తండ్రి కొడుకు ఒకే ఆచ్ఛాదన కింద పడుకోవడం. అంటే ఒకే ఇంట్లో ఆయన ఆ గదిలో పడుకుంటాడు, ఈయన ఈ గదిలో పడుకుంటాడు. రోజు కొడుకు వంక చూసి కొడుకుని ముట్టుకుని కొడుకు తనని ముట్టుకుంటుంటేట తండ్రి ఆయుర్దాయం పెరుగుతుంది. అసలు మీకు చమత్కారం చెప్తే తెల్లబోతారు. ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు 1,00,000 తేళ్లు కరిచిన బాధ కలుగుతుంది. అందుకు స్పృహ తప్పుతాడు అంటుంది శాస్త్రం. 1,00,000 తేళ్లు కరిచినటువంటి బాధ ఎవరికి తగ్గిపోతుందంటే కొడుకు ఒడిలో తలపెట్టుకున్న తండ్రికి పోతుంది. అందుకే కొడుకు ఒడిలో తలపెట్టుకుని శరీరం విడిచిపెట్టిన తండ్రి కానీ తల్లి కానీ కాశీపట్టణంలో వెళ్ళిపోయినట్టే. అందుకే వృద్ధుడైన తండ్రి పొందేటటువంటి అదృష్టములలోకెల్లా అదృష్టం ఏమిటంటే కొడుకుతో కలిసి ఉండడం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అందుకు వచ్చింది. అదే పెద్దవారు ఆయనకి ఉన్న భాగ్యాన్ని నేను తీసేయకూడదని తండ్రి కన్నా గొప్పగా కోడలు గౌరవించేది. కన్న కూతురి కన్నా ఎక్కువగా కోడల్ని అత్తమామలు చూసుకునేవారు. చక్కగా తండ్రి కొడుకులు కలిసి ఒక ఇంట్లో ఉండేవారు. ఆ మనవణ్ణి చూసుకుంటేట తండ్రికి ఒక పెద్ద కోరిక తీరుతుంది. ఎందుకనంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఓ 55 ఏళ్ళు తండ్రికి వచ్చాయనుకోండి, కొడుక్కి ఎన్ని ఏళ్ళు వస్తాయి? ఓ 25 ఏళ్ళో 30 ఏళ్ళో వస్తాయి. పోనీ ఇప్పుడు ఉన్నటువంటి స్థితిని బట్టి. అప్పటికి వాడు ఇంకో ఊళ్ళో ఎక్కడో పెళ్లి చేసుకుని ఉన్నాడు అనుకోండి, తండ్రి తన ఇంటి గవాక్షంలోకి వచ్చి నించున్నాడు అనుకోండి, గవాక్షం అంటే బాల్కనీ అనుకోండి, వచ్చి నించున్నాడు అనుకోండి,
పాఠశాల పిల్లలు వెళ్ళిపోతున్నారు అనుకోండి, తండ్రికి చూడగానే ఏం గుర్తొస్తుంది? నా కొడుకు ఇలాగే చిన్నతనంలో పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవాడు, వాడిని కూర్చోపెట్టి కాళ్ళు కడుక్కురారా అని వాడికి పాఠం చెప్పేవాడిని. వాడికి మినపసున్ను తీసుకొచ్చి పెడితే, నాన్నగారండి ఎంత బాగుందో అని తినేవాడు. ఎక్కడున్నాడో వాడు, ఎక్కడో ఉద్యోగం, నేను ఇక్కడ. ఆ రోజులే బాగున్నాయి, ఇక మళ్ళీ నేను వాడితో కలిసి ఉండేది ఇప్పుడు అనుకుంటాడు. మళ్ళీ కొడుకు చిన్నపిల్లవాడు అవడం ఉండదుగా, కొడుకు చిన్నపిల్లవాడు అవడవు, ఇక తండ్రికి కోరిక తీరదు. కానీ భగవంతుడు దయామయుడై ఒక కోరికని గొప్పగా తీరుస్తాట, మనవణ్ణిస్తాడు. ఆ మనవడికి ఎవరి పోలిక అంటారు సాధారణంగా? తండ్రి పోలిక అందరూ, తాతగారి పోలిక అంటారు. తన పోలికలో ఉన్నవాణ్ణి కోడలు ఇచ్చిందని, కొడుకు ఇంత పెద్ద కానుకిచ్చాడని మళ్ళీ కొడుకు చిన్నతనాన్ని తన పోలికున్న మనవళ్ళలో చూసుకుని తాత మురిసిపోయి పక్కన పడుకోబెట్టుకుని వాడికి మంచి పాఠం చెప్తూ, రామాయణ భారతాల్లో కథలు చెప్తూ, తన వయసుని, కష్టాన్ని, రోగాన్ని మరిచిపోయి సంతోషంతో ఇంకో 10 ఏళ్ళు బతికేస్తాడు. కొడుకు పెద్దవాడైపోతే తండ్రికి గొప్ప తృప్తి ఎప్పుడంటే, నాన్నగారండి అని పక్కన వచ్చి కొడుకు కూర్చున్నాడు అనుకోండి, అప్పుట మొట్టమొదట ఎవరు సంతోషిస్తారంటేట భార్య సంతోషిస్తుంది. నా భర్త రెక్కలు అలిసిపోయి ఇన్నేళ్లు కష్టపడ్డాడు, సంపాదించాడు, తీసుకొచ్చాడు, ఇంటినంతటినీ వృద్ధిలోకి తీసుకొచ్చాడు, ఆయన రెక్కలు అలిసిపోయే వేల్టికి ఆయన ఇలా భుజం మీద చెయ్యేసి నడవడానికి యోగ్యుడైన కొడుకుని కనిచ్చాను. చాలు, ఆయన నన్ను కట్టుకున్నందుకు ఆయనని పరమ ప్రేమగా చూసే కొడుకునిచ్చాను. ఆ వయసు వచ్చేసిన తర్వాత భార్య అనుకుంటుందట, ఇప్పుడు నేను జారిపోయినా పర్వాలేదు, ఆయన్ని చూసుకోవడానికి కొడుకు కోళ్ళు ఉన్నారు, చాలు అనుకుంటుంది. ఆయన రెక్కలు అలిసిపోయాయి, కానీ ఆయన చేయి పట్టుకు నడిపించడానికి కొడుకునిచ్చానని మురిసిపోతుందట. అమ్మ సంతోషం దేనివల్ల అంటే, తండ్రి పక్కన కూర్చుని, తండ్రి పక్కన నిలబడి, తండ్రితో కలిసి ఉండాలనే కోరిక ఉండి, తానెంత గొప్పవాడైనా, తండ్రి నిజానికి అంత గొప్పవాడు కాకపోయినా కూడా, అమ్మో మా నాన్నగారిని గౌరవించేటటువంటి కొడుకుని చూసుకుని తల్లి మురిసిపోతుంది. వినాయకుడికి హేరంబుడని పేరు. ఆయన మహానుభావుడు, సమస్త గణములకు అధిపతి, పంచభూతముల మీద ఆధిపత్యం ఉన్నవాడు. ఇంత గొప్పవాడయ్యుండి పరమేశ్వరుడు నడిచొస్తుంటే ఇలా చేతులు కట్టుకుని నించుంటాడు. తండ్రి అంటే అంత గౌరవంతో, అంత మర్యాదతో ప్రవర్తిస్తాట. అంత మర్యాదతో ప్రవర్తిస్తాడు కాబట్టే మీరు ఎప్పుడైనా పార్వతీ పరమేశ్వరులు, సుబ్రహ్మణ్యుడు, వినాయకుడు ఉన్న మూర్తిని చూడండి. అమ్మవారు కోరి కోరి సుబ్రహ్మణ్యుణ్ణి కొడుగ్గా కంది, సుబ్రహ్మణ్యోత్పత్తి చదివితే. కానీ ఆవిడ సుబ్రహ్మణ్యుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకోదు. అమ్మ పోలికంతా ఎవరికి ఉంటుందంటే సుబ్రహ్మణ్యుడికి ఉంటుంది. అమ్మ చేతిలో శూలం, ఆయన చేతిలో ఉంటుంది. అమ్మ ఏ తటాకంగా మారిందో ఆ తటాకంలోంచి వచ్చాడు, అదే ఆయన మంత్రం శరవణభవ. ఇన్ని అమ్మ పోలికలైనా అమ్మ ఒళ్ళో సుబ్రహ్మణ్యుడు ఉండడు. ఎవరి ఒళ్ళో ఉంటాడు? అయ్య ఒళ్ళో కూర్చుంటాడు, శివుడు ఒళ్ళో కూర్చుంటాడు. నాన్నగారంటే అంత ఇష్టం, నాన్నగారండి నెగిరి కూర్చుంటాడు. సుబ్రహ్మణ్యుడు చిన్నవాడు, తానిత్తు కూర్చుంటుంది, తొడ మీద కూర్చోబెట్టుకుంటుంది. పెద్ద కొడుకు తండ్రి పక్కనే ఉంటాడు, తండ్రికి ఆసరాగా ఉంటాడు. తనంత గొప్పవాడైనా తండ్రి అంటే అంత గౌరవాన్ని ఇస్తాడు. ఇంతకన్నా నాకేం కావాలి అనిట వినాయకుడి పేరు చెప్తే అమ్మవారి ముఖం ఇంత అయిపోతుంది. ఇంత మంచి కొడుకు హేరంబుడు వీడు అని పరమశివుడి ముఖం ఇంత అయిపోతుందట. వినాయకుడికి ఒక పువ్వు వేస్తే పక్కన అమ్మవారు అక్కర్లేదు. నిన్న మీకు చెప్పాగా, యువతల వైపు చూస్తే దంతం లేదు, దంతం లేదు కాబట్టి ఆడ ఏనుగు, సిద్ధి బుద్ధి అమ్మవారు ఇటే ఉంటారు కాబట్టి సిద్ధి బుద్ధి సంతోషిస్తారట. తమ్ముడి పెళ్లికి కారకుడు అయ్యాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు సంతోషిస్తాట. మా బావగారు మా పెళ్లికి కారకులని వల్లీదేవి సంతోషిస్తుందిట. ఎంత వీడికి నేనంటే ప్రేమో మీకు చెప్పాగా. ఉప్పూరులో రామచంద్రమూర్తిని సేవించాడు, రంగనాథస్వామిని పెట్టాడు. మేనమామ విష్ణుమూర్తి సంతోషిస్తాట. మా ఆయనంటే మా అల్లుడికి ఎంత ఇష్టమో అని చెప్పి లక్ష్మీదేవి సంతోషిస్తుందిట. ఒక్క విఘ్నేశ్వరుడి పాదముల మీద పువ్వు కాదు, ఓ గరిక వేస్తే ఇంతమంది సంతోషిస్తారు. ఎలా సాధ్యమవుతుంది ఇది? అందుకే అగజానన పద్మార్కం,
పార్వతీదేవి యొక్క ముఖానికి సూర్యబింబము వంటివాడు. అమ్మవారి ముఖం పద్మం అయితే వినాయకుడు సూర్యబింబం. వినాయకుడిని చూస్తే అమ్మవారి ముఖం విచ్చుకుంటుంది, అంత సంతోషపడిపోతుంది. ఇటువంటి కొడుకు ఎందుకని? తనకి కాదు అక్కర, తన భర్తకి అక్కర. అందుకు ఆవిడ సంతోషం. ఒక ధర్మపత్నికి ఉండేటటువంటి లక్షణం పతివ్రతా లక్షణం. అందుకే అఖిలాండేశ్వరీ దేవాలయం అని దక్షిణ దేశంలో జంబుకేశ్వరంలో ఉంది. అమ్మవారి తేజస్సు ముందు నిలబడలేకపోయారు ఒకప్పుడు, ఎవరు వెళ్ళలేకపోయేవారు లోపలికి. అప్పుడు అమ్మవారిలో ఉన్నటువంటి తేజస్సు కొంత తగ్గించాలంటే, అమ్మవారిని ప్రసన్నురాల్ని చెయ్యాలంటే ఏం చెయ్యాలని ఆలోచించి శంకరాచార్యులు వారు ఎదురుగుండా విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. అయినా సరిపోకపోతే అప్పుడు ఆ రత్నతాటం శ్రీచక్ర తాటంకాలు వేశారు. విఘ్నేశ్వరుణ్ణి చూసేటప్పటికీ ఆవిడ మురిసిపోతుంది. అసలు ఆయనకు నమస్కారం పెట్టగానే ఆయన సిద్ధి, బుద్ధి, పార్వతీదేవి, పరమశివుడు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, సుబ్రహ్మణ్యుడు, వల్లీదేవి, భూతగణములు, దేవతాగణములు, సమస్త గణములు, మనుష్యగణములు, బ్రహ్మాండములు, పంచభూతములు ఇన్ని సంతోషిస్తాయి. ఎవరికి చేసిన నమస్కారానికి? వినాయకుడికి చేసిన నమస్కారానికి. మేము ఆయనకి చేయమండి అంటే నీ కర్మ. అక్కడ ఉన్నాడు ఆయన, నాకు అక్కర్లేదంటే ఎవరేం చేస్తారు? కాబట్టి అంతటి అద్భుతమూర్తి ఆయన. విశేషం ఏమిటంటే ఆయన జలంగా ఉంటాడు, నీటిగా ఉంటాడు లోకంలో. అందుకే భూతాధి సంసేవిత చరణం భూతభౌతిక ప్రపంచభరణం అంటూ ముత్తుస్వామి దీక్షితారు వారు కీర్తన చేస్తారు. ఆయన ప్రధానమైనటువంటి రూపము జలరూపము. అందుకే 9 రోజులు వినాయక గణపతి నవరాత్రి ఉత్సవాలు చేసేస్తే ఆ మూర్తిని ఎక్కడ కలిపేస్తారంటే మళ్ళీ పట్టుకెళ్ళి నీళ్లల్లోనే కలుపుతారు. ఎందుకంటే ఆయన యొక్క చిన్న తేజస్సు ఆయన యొక్క పెద్ద తేజస్సులోకి వెళ్ళిపోతుంది. అంతేకాదు, ఆయన పూజ చేసిన కారణం చేత మనందరికీ కూడా ఆరోగ్యం సిద్ధిస్తుంది, బాహ్యంలో కూడా. ఎందుకని? ఆయనకి పత్రులతో పూజ చేస్తాం. నేరేడు, మారేడు, నెలవంక, మామిడి, దుర్వార, చెంగల్వ, ఉత్తరేణు వేరు వేరుగా తెచ్చి వెట్కతో పూజింత్రు పర్వమున దేవ గణపతికి నిపుడు జయ జయమంగళం నిత్య శుభమంగళం అని చదువుతుంటాం కదా. ఇందులో అన్ని ఔషధీతత్వం ఉన్నవి. నేరేడు, తెల్లారి లేస్తే నేరేడు పళ్ళు కోరుకుని ఎవరు తింటారు? మధుమేహ వ్యాధిగ్రస్తులందరూ తింటారు. 2, నేరేడు పండు సంవత్సరానికి ఒక్కసారైనా తినమంటారు. ఎందుకో తెలుసా? జీర్ణం కాకుండా లోపల ఉండిపోయిన వెంట్రుక కూడా జీర్ణం అయిపోతుందంటారు. పొరపాటున వెంట్రుక లోపలికి ఎడితే నేరేడు పండు స్పర్శకి జీర్ణం అవుతుందంటారు. అంతటి ఔషధీతత్వం అటువంటి నేరేడు. మారేడికి చెప్పవలసిన అవసరం ఏముంది? అసలు మారేడుని మించినటువంటి ఔషధి ప్రపంచంలో లేదు. అటువంటివన్నీ కూడా ఇక నేను ఒక్కొక్క పత్రి గురించి ఎక్కడ చెప్పను. ఒక్కొక్క పత్రిది అంతంత ఔషధీతత్వం. అందుకే వాటిని నిర్ణయించారు. అవి వచ్చి మట్టితో చేయబడిన మూర్తి పృథివీతత్వం మూలాధార చక్రానికి ఉంటుంది. ఆ మట్టితో ఉన్న మూర్తికి తగిలిందనుకోండి, అందులోంచి రసాయన చర్య చేత మనందరినీ కాపాడగలిగినటువంటి విషయములు విడుదలవుతాయి. ఇప్పుడు ఈ మట్టి మూర్తిని పత్రిని పట్టుకెళ్ళి నదులలో కలిపారనుకోండి, శ్రావణ మాసం నదికి పురిటికాలం. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క పురిటికాలం ఉంటుంది. పురిటికాలంలో చూడండి ముట్టుకోరు. ఏదో ప్రసూతి గృహంలో ఉంటారు, స్నానం చేసింది పిల్ల అని చెప్పి అప్పుడు పుణ్యాహవాచనం చేయిస్తారు. అలా ప్రతిదానికి చింతపండు దగ్గర నుంచి ప్రతిదానికి పురిటికాలం ఉంటుంది, అందులో ముట్టుకోరు, అప్పుడు ఆ వస్తువు తినరు. నదికి శ్రావణ మాసం పురిటికాలం, అందుకే శ్రావణ మాసంలో నదీ స్నానం చెయ్యరు. భాద్రపద మాసం వస్తే స్నానం చేయాలి. శ్రావణ మాసంలో విషతుల్యములవుతాయి నీరు, విషం ప్రవేశిస్తుంది నీటిలోకి. ఎందుకని అంటే 2 కారణాలు. ఒకటి, మబ్బు బాగా కిందకి దిగిపోతుంది, చంద్రకిరణములు పడవు, ఔషధీతత్వం అమృత కిరణ స్పర్శ తగ్గిపోతుంది నీటికి. 2వది, ఈ వరద ఎక్కడ పెరిగి నీరు ప్రవాహం వస్తుందో తెలియదు. ఇప్పుడు ఇక్కడ గోదావరి పొంగింది అనుకుంటాం, కానీ ఇక్కడ గోదావరి పొంగడానికి పైన ఎక్కడో పెద్ద వానలు పడి ఎక్కడ ప్రవాహం పైకి బాగా ఉధృతంగా వస్తుందో తెలియదు. అలా వస్తున్నప్పుడు ఏదో పుట్టల మించి ఎక్కువచ్చేస్తుంది. వచ్చినప్పుడు పుట్టల్లో కలుగుల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పావులు నీటిలో కొట్టుకొస్తూ అవి విషాన్ని చిమ్ముతాయి, నీరు విషమైపోతుంది. పైగా అనేకమైన అక్కర్లేని వస్తువులన్నింటినీ ముట్టుకుంటూ వస్తుంది నీరప్పుడు. వచ్చినప్పుడు నీటి యందు దోషము ప్రబలుతుంది, బురద రంగులోకి వస్తుంది నీరు. అప్పుడు విఘ్నేశ్వర ప్రతిమ, మట్టితో ఉన్న ప్రతిమ
21 రకాల పత్రులు, ఓషధీతత్వం కలిగిన పత్రులు నదీ జలాల్లో కలిస్తే ఈ పత్రి అంత ములిగి లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. వీటిల్లోంచి ఓషధీతత్వం వస్తుంది. మారేడులోంచి మారేడు, తులసిలోంచి తులసి. ఈ మధ్య శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు, నీటిలో ఫ్లోరైడ్ ఉన్న చోట్ల విపరీతమైన వ్యాధులు వచ్చేవి. తులసితో కలిస్తే ఫ్లోరైడ్ కూడా విరిగిపోతుంది అని ఇప్పుడు శాస్త్రవేత్తలు అంగీకరిస్తారు. ఆ తులసి ఇటువంటివన్నీ నదీ గర్భంలోకి వెళ్ళాయనుకోండి, ఆ పత్రి స్పర్శ చేత నీరంతా కూడా మళ్ళీ త్రాగడానికి యోగ్యమైపోయి భాద్రపద మాసం నుంచి మళ్ళీ ఆ నీళ్ళన్నీ తాగడం మొదలుపెట్టి, ఆ నీళ్ళన్నీ పొలాల్లోకి వచ్చి పంటలకి వాటికి ఉపయోగించడం మొదలుపెట్టి మళ్ళీ స్నానం చేస్తారు. కాబట్టి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన బాహ్యంలోనే కాదు, ఆంతరమునందు కూడా సర్వజనులకు ఉపయుక్తమైనటువంటి విశేషం. అందుకే అగజానన పద్మార్కం, అమ్మవారి ముఖమనబడేటటువంటి పద్మము ఆ విఘ్నేశ్వరుడి యొక్క ముఖమనబడేటటువంటి సూర్యబింబాన్ని చూడగానే విచ్చుకుంటుందిట. గజానన మహర్నిశం, ఏనుగు ముఖం కలిగినటువంటి వాణ్ణి ఏదో ఒకసారి కాదు, అహర్నిశం రాత్రి పగలు కూడా నేను ధ్యానిస్తున్నాను. అనేకదం తం భక్తానాం, అనేకదంతం కాదు, అనేక దం, అనేకమైనటువంటి కోరికలను భక్తులకు ఇచ్చేటటువంటి వాణ్ణి. అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఏకదంతం అంటే ఒకే దంతం ఉన్నవాణ్ణి ఉపాస్మహే. ఉపాస్మహే అంటే దగ్గరగా ఉన్నాను. దగ్గరగా ఉన్నాను అంటే ఆయన గురించే ఆలోచించి రాత్రి పగలు ఆయనకి నేను నమస్కరించుచున్నాను. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.